According to the 2011 population census, the only Indian state with the negative decadal population, ఇందాక చెప్పే కదా జస్ట్ ప్రీవియస్గా, లీస్ట్ పాపులేటెడ్ గ్రోత్ రేట్ యూనియన్ టెరిటరీ వచ్చేసి మనకి లక్షద్వీప్. అది నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్ అన్నాడు. నెగిటివ్ పాపులేషన్ ఏదైతే ఉందో ప్రతికూల అనొచ్చు, లేదంటే రుణాత్మక అని కూడా అనొచ్చు. ధనాత్మక మరియు రుణాత్మక దశాబ్ద వృద్ధి రేటు, రుణాత్మక దశాబ్దపు వృద్ధి రేటు కలిగిన స్టేట్ ఏందని అడిగాడు. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. సిక్కిమా? సిక్కిం వచ్చేసి మీకు ఇందాకే చెప్పాను, లో పాపులేషన్ అని చెప్పేసి, అల్ప జనాభా అని చెప్పేసి. ఉత్తరాఖండ, ఇది నిజంగా నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్ రికార్డ్ అయిందా? నాగాలాండా, గోవానా? ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి నాగాలాండ్ అమ్మ. నాగాలాండ్ ఈజ్ ద ఓన్లీ స్టేట్ విచ్ హాస్ బిన్ రికార్డెడ్ నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్స్. కానీ 2001 పాపులేషన్లో చూసుకుంటే హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఉంది. బట్ అది 2001 వదిలేసేయండి. 2011లో చూసుకుంటే మాత్రం ఆ యొక్క రుణాత్మక వృద్ధి రేటు నమోదైన ఏకైక రాష్ట్రం వచ్చేసి మనకి నాగాలాండ్ అనేది కలిగి ఉంది. ఎస్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ, TFR మీన్స్ సింపుల్ అబ్రివేషన్ అడిగాడు. సింపుల్ అబ్రివేషన్ TFR, టోటల్ ఫినాన్స్ రేటా, టోటల్ ఫాల్ రేటా, టోటల్ ఫర్టిలిటీ రేటా, టోటల్ ఫీమేల్ రేషియోనా? కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి సంతానోత్పత్తి రేటు. ఓకేనా? సంతానోత్పత్తి రేట్, టోటల్ ఫర్టిలిటీ రేట్. సిన్స్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దీస్ పాపులేషన్ రైట్స్, సో పాపులేషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి జనరల్ అబ్రివేషన్లో కూడా అడగడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ 2011, వాట్ ఈస్ ద టోటల్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా అప్రాక్సిమేట్లీ అన్నాడు. సో 2011లో మన అక్షరాస్యత అనేది రేటు ఎంత అని అడిగాడు. సో ఇంతకుముందు మనం ప్రీవియస్గా చెప్పినట్టు ఇలాంటి క్వశ్చన్స్ అనేది వచ్చినప్పుడు 3/4 మన యొక్క నేషనల్ లిటరసీ రేట్ వచ్చేసి దాదాపు 3/4 అని చెప్పేసి అన్నాను. ఈ 3/4కి ఏది దగ్గరగా ఉంది అనేది మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ అరౌండ్ 74%. మరి 81% అనేది దేనికి సంబంధించిందంటే 81 కాదు 82 ఉంటుంది దాదాపు. అది మేల్ లిటరసీ రేట్కి సంబంధించింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్స్లో ఇంకా ఉంటాయి, దానికి సంబంధించిన మేల్ ఎంత ఫిమేల్ ఎంత అనేది కూడా ఉంటుంది. దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో హియర్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా the census is conducted at an interval of how many years or for how many years? సో మన యొక్క భారతదేశంలో ఆ యొక్క జనగణన అనేది ఎన్ని సంవత్సరాలకి ఒక్కసారి నిర్వహిస్తారు? సో కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇట్స్ అ వెరీ 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 డెడ్ ఈజీ క్వశ్చన్. రీసెంట్గా 2023లో అడిగిన క్వశ్చన్ అండ్ అంతకుముందు 2016లో కూడా అడిగిన క్వశ్చన్. సో ద రైట్ ఆన్సర్ ఐ థింక్ ఎవ్రీబడి నో, 10 yearsకి ఒక్కసారి. అయితే ఇక్కడితోనే మనకి బిట్ అయిపోయిందంటే కాదు, ఇంకా కొంచెం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. మేబీ కొంచెం పాత క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు కాబట్టి ఎప్పుడైనా జనాభా అనేది మొట్టమొదటిసారిగా ఇండియాలో 1872లో ఎప్పుడు నిర్వహించారు? లార్డ్ మేయో కాలంలో నిర్వహించడం జరిగింది. ఆల్రెడీ మీరు చరిత్రలో చదివే ఉంటారు. సో లార్డ్ మేయో, అదే మనకి సింక్రనస్ మెథడ్ ద్వారా మొట్టమొదటిసారిగా 1881 నుంచి లార్డ్ రిప్పన్ ఎవరైతే ఉన్నారో, ఎవరో లార్డ్ రిప్పన్ వచ్చేసరికి ఒక సంప్రదాయం, ఒక రిచువల్ అనేది స్టార్ట్ చేశారు. సో లార్డ్ రిప్పన్ నుంచి ఎవ్రీ 10 yearsకి ఒకసారి, ఎన్నిలకు ఒకసారి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనము జనాభా గణన అనేది చేయాలి. అలా ప్రపంచంలో 1872 నుంచి 1881 నుంచి ప్రతి 10 yearsకి ఒకసారి, ప్రతి 10 సంవత్సరాలకి, ప్రతి దశాబ్దానికి 2011 వరకు కంటిన్యూస్గా నిరంతరంగా ఎటువంటి బ్రేక్ లేకుండా నిర్వహించిన దేశం వచ్చేసి మన భారతదేశం. సో 2011 సెన్సస్ వచ్చేసి 15th one అమ్మ. ఎన్నవది? 15వది. కానీ 2021లో జరిగిందా జరగలేదా? జరగలేదు. కాబట్టి మనం 2025లో ఇది డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో 2021లో చూసుకుంటే మనకి యాక్చువల్గా 16th అనేది ఉండాలి, బట్ అది నిర్వహించలేకపోయారు డ్యూ టు కోవిడ్ నామ్స్. ఓకేనా? ఆ కోవిడ్ నిబంధనల వల్ల
అలా పోస్ట్పోన్ అయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దీని రిలేటెడ్ డేటా ఇప్పుడప్పుడే రాకపోవచ్చు. ఎవరైతే ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఆ డేటా అనేది ఇప్పుడప్పుడే రాదు. ఎందుకంటే కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసిన తర్వాత ఆ డేటా అనేది 1 ఇయర్ వరకు దాన్ని మొత్తం అనాలిసిస్ చేయాలి. 2 ఇయర్స్ పడుతుంది. 2024లో కండక్ట్ చేసినా కానీ 2026లో అప్పటికల్లా ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఉద్యోగంలో 100% మీరు జాయిన్ అయ్యి ఉంటారు. సో నాకు తెలిసినంత వరకు దాన్ని పక్కన పెట్టేయండి. ఓకేనా? కొంచెం దాని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ 2011 ద పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇండియా, పట్టణ జనాభా ఎంత? సో 31%, 35%, 21%, 25.6%. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. 2023లో 2 సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ బిట్స్ ఉన్న దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నానమ్మా. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. 2011 భారత జనగణన ప్రకారం భారతదేశంలో పట్టణ జనాభా శాతం ఎంత? సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 31%. ఎంత ఉంది? 31% ఇస్ ద రైట్ ఆన్సర్. సో 69% వచ్చేసి మనకి గ్రామీణ జనాభా అనేది కలిగి ఉంది. అండ్ 31% వచ్చేసి మనకి పట్టణ జనాభా అనేది కలిగి ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. బై 2030 కల్లా మన పట్టణ జనాభా వచ్చేసి 40% రీచ్ అవుతుందని చెప్పేసి ఒక అంచనా అమ్మ. సో మేబీ ఈసారి భవిష్యత్తులో సెన్సస్ అనేది మనకి ఆ యొక్క రికార్డ్స్ అనేది వస్తే, ఆ డేటా వస్తే ఎంత ఉందనేది ఎగ్జాక్ట్గా మనకి తెలుస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ ద అప్కమింగ్ డేటా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సెక్స్ రేషియో ఇన్ ఇండియా ఈజ్ డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ పర్ డాష్ ఇన్ ద పాపులేషన్. సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశంలో లింగ నిష్పత్తి అనేది, ఓకేనా, ఆ యొక్క లింగ నిష్పత్తి అనేది దేనితో పోలుస్తాము? ప్రతి 100 మంది పిల్లలతోనూ పోలుస్తామా? ఫర్ ఎవ్రీ 100 చిల్డ్రనా? ఒక మేల్, ఒక పురుషుడితోని మనం పోలుస్తామా? ఒక పురుషుడితోని మనం పోలుస్తామా? 500 పురుషులతోని మనం పోలుస్తామా? లేకపోతే 1000 మేల్స్, 1000 మంది పురుషులతోని పోలుస్తామా అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఎస్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఫర్ 1000 మేల్సా, 500 మేల్సా, లేకపోతే 1 మేలా, లేకపోతే 100 చిల్డ్రనా? కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ఆబ్వియస్లీ ఫర్ 1000 మేల్స్, ప్రతి 1000 మంది పురుషులకి, ప్రతి 1000 మంది పురుషులకి ఎంతమంది ఫిమేల్ అనే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది స్త్రీలు కలిగి ఉన్నారు అనేదే మన యొక్క సెక్స్ రేషియో అనేది డిటర్మైన్ చేస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో సెక్స్ రేషియో అనేది మనం దాన్ని పోలుస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లింగ నిష్పత్తి అనేది ఒక్కొక్కసారి ఏమిస్తారు తెలుసా ఆప్షన్లో? ప్రతి 1000 జనాభాకా అని కూడా అడుగుతాడమ్మా. ప్రతి 1000 జనాభా అని అడుగుతాడు. లేదంటే ప్రతి 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీల, ప్రతి 1000 మంది స్త్రీలకి ఎంతమంది పురుషుల, లేదంటే ప్రతి 1000 మంది జనాభాకి ఎంతమంది స్త్రీల, ప్రతి 1000 మంది జనాభాకి ఎంతమంది పురుషుల, ఇలా చాలా కన్ఫ్యూజ్గా అడుగుతుంటాడు. ఫర్ ఎవ్రీ 1000 మేల్ పాపులేషన్ కింద డినామినేటర్లో, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కింద డినామినేటర్లో వచ్చేసరికి మనకి 1000 మేల్ పాపులేషన్ అనేది ఉండాలి. కింద డినామినేటర్లో మేల్ పాపులేషన్ ఉండాలి. అది కూడా 1000తోని వాళ్ళు కంపేర్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఫర్ ఎవ్రీ 1000 మేల్ హౌ మెనీ ఫీమేల్ ఎగ్జిస్ట్? సో అనేది వెరీ ఇంపార్టెంట్. అలా చూసుకుంటే కేరళ హ్యాస్ గాట్ ద హైయెస్ట్, ఓకేనా, జెండర్ సెక్స్ రేషియో అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. మరి లీస్ట్ ఏందనేది నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి, అప్కమింగ్ క్వశ్చన్స్, అక్కడ మీకు డిస్కస్ చేస్తాను. కొన్ని కాన్సెప్ట్స్ నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే రాబోయే దాంట్లో మనకి ఖచ్చితంగా అడుగుతుంటారు కాబట్టి, క్వశ్చన్స్లో ఉన్నాయి కాబట్టి. సో చూద్దాం. అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ 2011 విచ్ యూటీ హ్యాస్ ద హైయెస్ట్ మేల్ లిటరసీ రేట్స్? ఇక్కడ చూసాడు వాడు ఏమన్నాడు? అత్యధిక పురుషుల అక్షరాస్యత కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏందని అడిగాడు. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. జనరల్గా హైయెస్ట్ లిటరసీ రేట్ చెప్పుకున్నాం. ఎస్, అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఏమడిగాడు? మేల్ లిటరసీ రేట్ అడిగాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే హైయెస్ట్ లిటరసీ రేట్ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతము, హైయెస్ట్ మేల్ లిటరసీ రేట్ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం. ఈ రెండు కూడా ఒకటే, 1 అండ్ ఓన్లీ 1 యూటీ మాత్రమే. హింట్ ఇస్తున్నాను. అత్యధిక అక్షరాస్యత కలిగినది కేంద్ర పాలిత ప్రాంతం, అత్యధిక పురుషుల అక్షరాస్యత కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం, స్త్రీల అక్షరాస్యత కలిగిన
కేంద్ర పాలిత ప్రాంతం అనేది కూడా ఒకటే ఉంది. కొంచెం హింట్ అనేది ఇస్తున్నాను, కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ద రైట్ ఆన్సర్ ఈస్ లక్షద్వీప్. ఏంటమ్మా, లక్షద్వీప్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హైయెస్ట్ లిటరసీ రేట్ కనిపిస్తుందా, అత్యధికంగా ఉన్న అక్షరాస్యత రేటు. సో 96% వచ్చేసి మేల్ లిటరసీ రేట్ ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో కేరళ గురించి మీకు తెలిసింది కదా, హైయెస్ట్ లిటరసీ రేట్ అనేది ఆల్మోస్ట్ 96%, 97% ఉంది. సో చూసుకోండి.